Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. మిలియన్ వ్యూస్ వస్తుంటే చాలా సంబరపడుతున్నారు సార్. మీ జయం సినిమా నాకు తెలిసి 25 lakhs ఆల్బమ్ సినిమా అప్పట్లో అమ్ముడుపోయినాయి. అంటే అప్పుడు కనుక యూట్యూబ్ ఉండుంటే అదే 300 million. ఏంటంటే ఐఎంవై అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి చాలా క్రేజీగా కొత్తగా ఐడియా అంతా ఆర్పి పట్నాయక్ గారిదండి. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజులు ఎవరైనా ఏంటి అంటే మనకి ఫస్ట్ పోస్టర్ లాంచ్ చేసి తర్వాత సాంగ్ చేద్దాం అన్న పాయింట్ ఆఫ్ సరదాగా ఏమనుకోకండి, జస్ట్ ఐబ్రోస్ ఏమన్నా ఇలా సో నాకు ఇది ఒక్క సైడ్ సాహిత్య నేపథ్యంలో ఉన్న ఆయన అక్కడేమో సంగీత నేపథ్యంలో కనిపిస్తున్నారు. మీరే ఒక గాయకుడిలో కనిపిస్తున్నారు ఆ పాటలో. ఇప్పుడు ఆ మ్యూజిక్ జనం యాక్సెప్ట్ చేస్తున్నారంటే అది మంచి మ్యూజిక్, అలా మనం తీసుకోవాలి. ఒక ఆర్టిస్ట్గా చెప్పండి, ఆయన నటన మీరు చూసినప్పుడు, బీజిఎం ఇచ్చినప్పుడు దానికి మొత్తం ఏమనిపించిందండి? మన పక్కింటి పిల్లలు ఎలా ఉంటారో అలాగే ఉన్నారు ఇద్దరు కూడా. మూషిక వాహన మోదక హస్త గజముఖ గణపతి గజవదన. ప్రాబ్లం ఏంటంటే ఆ పాట చూసి తర్వాత మేము టైటిల్ లాంచ్ చేసిన తర్వాత అందరూ తిడతారేమో, టైటిల్ అందరూ నన్ను తిడతారేమోనని నా ఫీలింగ్. ఎందుకు అలా? ఎందుకంటే ఇది ఒక రకమైన తేడా టైటిల్. ఆ ప్రవాహంలో రాళ్ళు తగిలినా రప్పలు తగిలినా నాకు తగిలినవి అన్ని వజ్రాలు అయిపోయినాయి, బంగారు గన్లు అయిపోయినాయి. అదృష్టం కొద్దీ ఫ్లోలో వెళ్ళిపోయానండి. బట్ నేపథ్యం ఎప్పుడైనా ఏమన్నా రివీల్ చేస్తారా? అసలు ఏంటి దీని? ఇట్స్ హ్యూమర్ అండి, అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎంటర్టైన్మెంట్. ఇట్స్ లవ్ స్టోరీ. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఇంటర్వ్యూకి ఎవరు గెస్ట్లు వచ్చారు అనేది చూసే కంటే ముందు ఆడియన్స్ అందరికీ ఒక ఆఫర్ ఉందన్నమాట. సో మీకు ₹1,00,000 గెలుచుకోవాలని అనుకుంటే ఐఎంవై అని ఒక షార్ట్ ఫామ్ ఉంది, దాన్ని మీరు కంప్లీట్ చేసి గెస్ట్ చేయాలన్నమాట. గెస్ట్ చేయగలిగితే, కరెక్ట్గా గెస్ట్ చేయగలిగితే ₹1,00,000 మీకు సొంతం. లేదు మీ టైటిల్ కనుక వాళ్ళకి నచ్చితే ₹5,000 ఇస్తారనమాట. అలా 10 మందికి అవార్డ్స్ అయితే ఉన్నాయి. సో కంప్లీట్లీ ఇది తెలుగు పేరు, ఐఎంవై అంటే ఇంగ్లీష్లో గెస్ట్ చేయకండి. బట్ నేను ముందుగా గెస్ట్ చేస్తున్నాను. నేను గెస్ట్ చేసేది అయితే ఐ మిస్ యూ. బికాజ్ ఎందుకంటే ఒక తెలుగు ఫిల్మ్ లవర్గా, తెలుగు మ్యూజిక్ లవర్గా నేను ఆర్పి పట్నాయక్ గారిని ఎప్పటి నుంచో మిస్ అవుతున్నాను. సో ఇప్పుడు ఆయన నా ఎదురుగుండా ఉన్నారు కాబట్టి సార్ ఐ మిస్ యూ సార్. సో ఐఎంవై మూవీ టీం ఉన్నారు, మాట్లాడారు సార్. అందరి ఆలోచన ఇదే మీ గురించే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ, ఐఎంవై పక్కన పెట్టి మరి ముందు ఆర్పి పట్నాయక్ గారి మీద. అందుకే నేను కూడా అందరికి మిస్ అవుతున్నాను నా మ్యూజిక్ తో, అందుకు ఈ మ్యూజిక్ తో స్టార్ట్ చేసే మళ్ళీ. బట్ ఇది చాలా స్పెషల్ అయి ఉంటుంది. మీరు అంటే కంప్లీట్గా మళ్ళీ ఈ ప్రాజెక్ట్ టేకప్ చేశారంటే సంథింగ్ ఏదో ఉంటుంది అనే క్యూరియాసిటీ అయితే వచ్చింది. అంటే థ్యాంక్ఫుల్లీ నేను ఇప్పటివరకు చేసిన సినిమాల్లో అంటే కొత్త హీరోలతోటి చాలా పెద్ద మ్యూజికల్ హిట్స్ చేసాము. అదే ధైర్యంతో ఈ సినిమా కూడా ఒప్పుకోవడం జరిగింది. యాక్చువల్లీ ఇప్పుడు మిలియన్ వ్యూస్ వస్తుంటే చాలా సంబరపడుతున్నారు సార్. మీ జయం సినిమా నాకు తెలిసి 25 lakhs ఆల్బమ్ సినిమా అప్పట్లో అమ్ముడుపోయినాయి. అది కొనుక్కుని మరి 25 లక్షల ఆల్బమ్స్ కొనుక్కున్నారంటే అసలు అది రికార్డ్ బ్రేకింగ్ థింగ్. ఇప్పుడు జస్ట్ 2.5 million వ్యూస్ ఫ్రీగా యూట్యూబ్లో పెట్టిన సాంగ్కి ఆ వ్యూస్ వచ్చినాయి అంటే సంబరపడిపోతున్నారు. అంటే అప్పుడు కనుక యూట్యూబ్ ఉండుంటే అదే 300 million ఎంతో కన్ఫర్మ్. సో ఐఎంవై దగ్గరికి వస్తున్నానండి. ఏంటంటే ఐఎంవై అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి చాలా క్రేజీగా కొత్తగా? ఈ కాన్సెప్ట్ ఐడియా అంతా ఆర్పి పట్నాయక్ గారిదండి. సో డబ్బులు ఇవ్వాల్సిన సార్దే అది కాన్సెప్ట్, అండ్ డబ్బులు ఇవ్వాల్సింది మా శంకర్ గారు కాబట్టి ప్రొడ్యూసరు. వాళ్ళిద్దరూ ఓకే అనుకున్నారు. అది చాలా బాగుంది. ఓకే, ఆ కాన్సెప్ట్ చాలా బాగుంది కాబట్టి ఇట్ ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజులు ఎవరైనా ఏంటి అంటే మనకి ఫస్ట్ పోస్టర్ లాంచ్ చేసి తర్వాత సాంగ్ చేద్దాం అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటారు కదా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ సాంగ్స్ అనేవి మా మూవీకి బ్యాక్ బోన్. అందుకని ఫస్ట్ సాంగ్ చేసాం. సాంగ్ చేసిన తర్వాత సాంగ్ రీచ్ కూడా చాలా బాగుంది. వెరీ ఆర్గానిక్ అన్నీ వస్తున్నాయి, అంత వ్యూస్, రీచ్ బాగుంది. ఈ సాంగ్ మీద నుంచి ఫస్ట్ ఆ సాంగ్ క్వాలిటీ చూసిన వాళ్ళందరూ కూడా చాలా 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 బాగున్నారు. బికాజ్ ఆఫ్ అందులో ఉన్న మ్యూజిక్ ఆర్పి పట్నాయక్ గారు మీకు చెప్పక్కర్లేదు. రెండోది ఆ విజువల్స్ చేసింది మా కెమెరామ్యాన్ జగదీష్ గారు. అసలు వాళ్ళిద్దరూ కలిసి దీన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు ఈ పాటని. సో ఎందుకు అంటే ఆ ధైర్యంతో అసలు మా క్వాలిటీ ఏంటి, మేము చేసే వర్క్ ఏంటి అది చూపించిన తర్వాత నిదానంగా స్టెప్ బై స్టెప్ వస్తాం. కాకపోతే కంప్లీట్ ఆన్ స్క్రీన్కి ఆఫ్ స్క్రీన్కి కొంచెం కాంట్రాస్ట్ ఉండాలని అనుకుంటారా మీరు? ఏమన్నా కొంచెం డిఫరెన్స్ కనిపించాలనుకుంటారా? బికాజ్ మీరు రైటర్ బేసికల్లీ, మీరు
సాహిత్య నేపథ్యంలో ఉన్న ఆయన అక్కడేమో సంగీత నేపథ్యంలో కనిపిస్తున్నారు. మీరే ఒక గాయకుడిలో కనిపిస్తున్నారు ఆ పాటలో. అవునండి. నాకు తెలిసి నేను గెస్ట్ చేశాను శంకరాభరణం, ఈ కైండ్లో ఏ సంథింగ్ రుద్రవీణ, ఇలాంటి సినిమాలు అన్నీ ఒకసారి స్ట్రైక్ అయినాయి ఆ సాంగ్ విని. నిజం 100%. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఆ పాట చూసి తర్వాత మేము టైటిల్ లాంచ్ చేసిన తర్వాత అందరు తిడతారేమో, టైటిల్ అందరు నన్ను తిడతారేమో అని నా ఫీలింగ్. ఎందుకు అలా అన్నారు? ఎందుకంటే ఇది ఒక రకమైన తేడా టైటిల్. సో తేడాగా ఆలోచించాలి అయితే. అంతే, తేడాగానే ఆలోచించాలి. ఓకే, నైస్ నైస్. బై ది వే ఆయన త్రినాథ్ కటారి గారు ఈ సినిమాకి హీరో అండ్ డైరెక్టర్, ఈవెన్ లిరిసిస్ట్. ఇప్పుడు ఈ సాంగ్ ఎన్ని ఈ సాంగ్స్ ఒక్క పాట. రాశారు సార్? ఈ సినిమాలో ఈ ఒక్క పాటే రాశానండి. మిగతా పాటలు పూర్ణాచారి గారు రాశారు అండ్ కళ్యాణ్ చక్రవర్తి గారు రాశారు. ఒక ర్యాప్ సాంగ్ ఉంది, అది సీషోర్ రాశారు వైజాగ్ నుండి. ఇప్పుడు కొరియోగ్రాఫర్ కూడా మీరేనా ఈ సాంగ్ కి? అవునండి. ఓకే, ఎన్ని క్రాఫ్ట్లు సార్ అయినా మీద వేసుకున్నారు? అంటే అంత సపోర్ట్ దొరికిందండి బేసిక్గా. ఆ సపోర్ట్ అంటే ఆ బరువు అంతా మిగతా వాళ్ళ మీద వేసాను, సగం బరువు మా జగదీష్ గారి మీద వేసాను. ఆర్పి పట్నాయక్ గారు ఆటోమేటిక్గా ఇంకా అసలు అది నేను మోయలేదు, మొత్తం ఆయనే మోసారు అందులో. ఇంకోటి ఏంటంటే నా టీమ్మేట్స్, మా నవీన్ గారు, కిరణ్ గారు, రమేష్ గారు, రమ్య గారు, మణికంఠ, సగం వాళ్ళు మోసారు. నేను ప్రశాంతంగా కూర్చొని హ్యాపీగా నా పని నేను చేసుకున్నాను. సో సాహితీ గారిని ఒకసారి పలకరించేస్తాను. ప్లీజ్. సాహితీ గారు, బేసికలీ ఇప్పటిదాకా మీరు చేసిన సినిమాల్లో ఎక్కడ అచ్చమైన తెలుగు అమ్మాయి, తెలుగు సాంప్రదాయం ఉట్టిపడే క్యారెక్టర్లు ఎక్కడా చేయలేదు. సో ఫస్ట్ టైం అండి, అంటే అచ్చమైన తెలుగు అమ్మాయి, స్వచ్ఛమైన సాంప్రదాయమైన తెలుగు అమ్మాయి. దిస్ ఇస్ ఫస్ట్ టైం అండి. ఇలాంటి క్యారెక్టర్ చేయడం కూడా నాకు ఇంట్రెస్టింగ్ ఎగ్జైటింగ్ గా అనిపించింది. ఫస్ట్ టైం చేస్తున్నాను కదా. సో ఈ అమ్మాయి ఎలా అంటే ఒక గర్ల్ నెక్స్ట్ డోర్ ఎలా ఉంటుంది, అది కూడా విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో ఓన్లీ ఫ్యామిలీయే తన ప్రపంచం, స్టడీసే ప్రపంచం, దేవుడే ప్రపంచం అని ఇంత డెవోషనల్ అమ్మాయిలా ఉంటుంది. సో బేసికల్లీ అంటే సినిమాల్లో హీరో హీరోయిన్ని టీనేజ్లో చూపించడం కామన్, బట్ టీనేజ్ అమ్మాయి సినిమా ఎక్స్పీరియన్స్ చేయడం, సినిమాల్లోకి వచ్చేయడం, అదంతా కొంచెం అంటే వినడానికి ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఉంటే ఓకే, కొంచెం ఏదో లేదంటే ముందు నుంచి కొంచెం ప్యాషన్గా ఉండాలి, ప్యాషనేట్గా ఉండాలి. ఎలా సాధ్యమైందండి అది అసలు? 19 years ఐ థింక్ మీరు సినిమాలోకి ఎంటర్ అయినప్పుడు. అప్పుడు అంతే. నేను ఫస్ట్ మూవీ చేసినప్పుడు బాయ్ మూవీ చేశాను. దాంట్లో కూడా 10th క్లాస్ అమ్మాయి, 19 కూడా కాదు, ఇంకా చిన్నప్పుడే ఉన్నాను నేను ఇంకా. సో ఆ ఏజ్లో అప్పుడు నాకు అంత తెలియకుండే. మా మమ్మీకి బాగా ఇష్టం ఈ మూవీస్ అన్నా, ఈ కూచిపూడి డాన్స్ అన్నా. సో తను నన్ను పుష్ చేసింది అనమాట. సో తన వల్లే ఇంత దూరం వచ్చాను. తను ఆడిషన్స్ తీసుకెళ్ళడం కానీ, ఇంతమందిని పరిచయం చేపించడం కానీ, సో ఎవ్రీథింగ్ ఇస్ తన వల్లే అయింది. సో ఆర్పి సార్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం, ఎక్కువగా కొంచెం ఆర్పి సార్తో మిస్ అవుతున్నాం కదా. సార్ ఏంటి సార్ నిజం చెప్పండి, అసలు ఎందుకు టేకప్ చేయడానికి? అంటే ఏదైనా పర్సనల్ రిలేషన్ వల్ల ఇది టేకప్ చేయడానికి? లేదు మిమ్మల్ని నిజంగా స్క్రిప్ట్ బాగా ఎగ్జైట్ చేసిందా? లేదు వాళ్ళు మీ మీద బాగా డిపెండ్ అయ్యి మీరే కావాలని పట్టుబట్టారా? అలా పట్టుబట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు మెయిన్ అంటే కథ ట్రిగర్ చేయాలి, కథ నచ్చితేనే చేస్తాను నేను. నాకు ఈ కథ విన్నప్పుడు బాపు గారి సినిమా చేస్తున్నాను అనే ఫీలింగ్ వచ్చింది. తను బాపు గారి శిష్యుడు నిమ్ గారి దగ్గర పనిచేశాడు తను, త్రినాథ్. అందుకు బాపు గారి ఇది ఛాయలు ఉన్నాయి తనకి. అంటే చెప్పక ముందే పసిగట్టారా మీరు? లేదు, కథ చెప్పినప్పుడు నాకు అనిపించింది ఓకే బాపు గారి స్టైల్లో ఉంటుంది ఈ సినిమా అని. కాదు సార్, ఆయన బాపు గారి శిష్యుడి దగ్గర ఏడికిని చేశారని చెప్పక ముందే మీకు ఫ్లేవర్ కథ చెప్పినప్పుడే నాకు అర్థమైంది బాపు గారి స్టైల్లో ఉంది అని. ఆ తర్వాత తను నేను ఇలా నిమ్ గారి దగ్గర చేశానంటే అప్పుడు అర్థమైపోయింది ఓకే ఇది వచ్చిందని. మెయిన్ అలాంటి సినిమా అంటే నేను బాపు గారితో చేయలేదు కానీ అలాంటి సినిమా చేయాలనే ఒక ఇది ఉండేది. మ్యూజికల్గా అంటే నేను ఎప్పుడు కూడా ట్రెండ్ ఫాలో అవ్వలేదు. అది ఏం డిమాండ్ చేస్తే అది చేయడం నాకు ఇష్టం. ఈ సినిమా ఇలాంటి మ్యూజిక్ డిమాండ్ చేసింది, అలాంటి మ్యూజిక్ చేశాను అనమాట. అది అంటే డిమాండ్ చేస్తుంది ఈ సినిమా, మంచి మ్యూజిక్ డిమాండ్ చేస్తుంది అనిపించి ఒప్పుకున్నాను నేను. అండ్ చాలా రోజుల తర్వాత ఏంటంటే కొంచెం ఈ మధ్య కొంచెం ఈ టెక్నాలజీ బాగా అడ్వాన్స్ అయిపోవడం వల్ల ఏంటంటే ఈ డ్రమ్స్ మ్యూజిక్ కొంచెం లిరిక్స్ని డామినేట్ చేసే విధంగా చాలా సాంగ్స్ వింటూ ఉన్నాం. లిరిక్స్ని అంత పట్టి చూసే అంత తెలియట్లేదు. సో కొన్ని రోజుల తర్వాత కొంచెం ప్లెజెంట్ సాంగ్ విన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ అఫ్ కోర్స్ డివోషనల్ టచ్ ఉంది ఇందులో, బట్ ఈవెన్ దో కొంచెం ఒక ప్లెజెంట్ అంటే ఈ సినిమాలో పాటలన్నీ అలాగే ఉంటాయి, అన్నీ వినసొంపుగా అంటే సాహిత్యం బాగా వినిపించే పాటలే చేసాం. అయితే నేను ఐ వాంటెడ్ టు డిఫై విత్ యూ ఏంటంటే ఇప్పుడు డ్రమ్స్ ఎక్కువ ఉన్నాయి, లిరిక్స్ వినిపించట్లేదు అనే కంప్లైంట్ లాగా మీరు ఏదైతే చెప్తున్నారో అది కంప్లైంట్ లాగా నేను తీసుకోదలుచుకోలేదు. ఎందుకంటే జనం యాక్సెప్ట్ చేస్తే అది రైట్ అంతే. ఓకే, ఇప్పుడు ఆ మ్యూజిక్ జనం యాక్సెప్ట్ చేస్తున్నారంటే అది మంచి మ్యూజికే.
అలా మనం తీసుకోవాలి. ఇప్పుడు ఈ మ్యూజిక్ కూడా జనం యాక్సెప్ట్ చేయాలి. దట్స్ వాట్ మై ఇది ఎయిమ్ ఇస్. అంతే. సో ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తే అది మంచి మ్యూజిక్. మంచి మ్యూజిక్ ఏదైనా ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తే అది మంచి మ్యూజిక్. అంటే మీ స్టైల్కి ఒకవేళ కొంచెం ఆడియన్స్ టేస్ట్ ఎప్పుడన్నా విభిన్నంగా అనిపించింది అనుకోండి సార్, మీరు ఏమన్నా కొంచెం మారుస్తారా? లేదు. సర్లే ఆడియన్స్ ఎలా అక్కడ కోరుకుంటారు, సినిమా ఏం డిమాండ్ చేస్తుందో దానికోసం పనిచేయాలి తప్పితే ట్రెండ్ ఇది ఉంది కాబట్టి దీన్ని బట్టి పనిచేయాలి అంటే అప్పుడు అది ఆ సినిమాకి న్యాయం జరగదని నా ఫీలింగ్. యా. సో ఏంటంటే అసలు ఆర్పి పట్నాయక్ గారిని మీరు దగ్గరుండి ఆయన స్టైల్ని అంతా చూశారు. ఒకప్పుడు ఆయన సాంగ్స్ అన్ని సినిమాలు, తేజ గారి సినిమాల్లో ఎన్ని సాంగ్స్ విన్నాం మొత్తం. అంటే లవ్ సాంగ్స్ ఎలా ఉంటాయంటే అప్పుడు ఒక నాస్టాలజియా, ఇప్పుడు తలుచుకుంటే అలా ఉంది, అప్పుడైతే ఇంకా విన్న ప్రతి ఒక్కడు ఆ ప్రేమలో ఉండిపోతాడు. అవును. ప్రియతమా తెలుసునా ఇలాంటి పాటలు ఇవన్నీ. సో సారీ సార్, అప్పటి నుంచి చూసుకుంటే మీరు, నేను చెప్పాలంటే సార్ దాంట్లో ఆ మెలోడీతో పాటు చాలా ప్రయోగాలు ఉన్నాయి. మీకు చిత్రం సినిమాలో చూడండి, కమ్యూనికేషన్ వెళ్ళిపోతున్నది అంటే క్వశ్చన్ ఎవరేటి అంటాడు. ఒక పాటని మాటలతో మాట్లాడిస్తూ ఒక పాట పాడడం, అలాంటి ప్రయోగాలు చాలా ఉన్నాయి. సో వన్ థింగ్ ఏంటి అంటే నాకు ఆర్పి పట్నాయక్ గారు వెరీ క్లియర్గా నేను చెయ్యనని చెప్పారు. నేను కథ చెప్పకముందు కథ చెప్తాను సార్ ఒకసారి చేయాలి అంటే చెయ్యను, ఒకటోసారి చేయనన్నారు, రెండోసారి చేయనన్నారు, 10వ సారి కూడా చేయనని చెప్పారు క్లియర్గా. నేను చెయ్యను మ్యూజిక్ అని అన్న తర్వాత అప్పుడు కేఎస్ రామారావు గారు, నా ఫ్రెండ్ రవి, వీళ్ళిద్దరూ ఒకసారి కథ వినండి అని చెప్తే సరే వింటాను అన్నారు. అప్పుడు కూడా ఏంటంటే సరే పెద్ద ఆయన చెప్పారు కాబట్టి నేను కథ వింటాను, విన్న తర్వాత చేయను అనే చెప్పారు. ఆ తర్వాత నేను స్క్రిప్ట్ చెప్పానండి. అంటే నేనేం ఒప్పించలేదు. అది అదృష్టం ఏంటంటే నా కథ అనే సరస్వతి మాత ఏదైతే ఉందో ఆ సరస్వతి పుత్రుడిని ఆయన ఒప్పించుకుందంటే. అంటే ఎంతసేపు చెప్పారు నేరేషన్? ఒక 45 minutes నుంచి 1 hour చెప్పాను. బాగానే ఇచ్చారండి టైం అసలు. ఇచ్చారు. కథ వినంగానే సార్ చెప్పిన ఫస్ట్ మాట ఏంటంటే, ఓహో అయితే ఒక హిట్ సినిమాకి పనిచేస్తున్నాం అనమాట మన ఇద్దరం అన్నారు. నీకు ఎక్కడ లేని పుష్ ఇచ్చారు, ఒక పుష్. అఫ్ కోర్స్ అండి, అది 100% పుష్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఏంటంటే తెలియక పక్కన వాళ్ళు చెప్పింది అది నిజమే అనుకుని నమ్మేసి మనం ఇంకొకరితో చెప్తుంటాం అదే మాట. వాళ్ళు మన మీద ప్రేమతో ఇష్టంతోనూ అది వినేసి ఇంకొకరితో చెప్తుంటారు. అలా చాలా టాంట్రమ్స్ అవన్నీ జరుగుతుంటాయి. అలాంటి సినారియాలు అంటే ఇప్పుడు నేను పర్టికులర్గా ఇది ఎందుకు చెప్పాలి అంటే, అమ్మో ఆర్పి పట్నాయక్ గారా, అయ్య బాబోయ్ చాలా కష్టం, అసలు మామూలు విషయం కాదు, ఇంత భయపెట్టేశారు. అసలు భయం అన్న పదం కానీ ఆ ఎమోషన్ కానీ అసలు లేదు. బట్ వాళ్ళు చెప్పింది అంతా నిజమే అనుకుంటా నాకు తెలిసి. అంటే బికాజ్ ఇప్పుడు దాకా మెటీరియలైజ్ అవ్వలేదంటే చాలా మంది నాకు తెలిసి ఎన్ని మూవీస్ ఆయన దగ్గరికి వెళ్ళి ఉంటాయి. నిజం ఏంటంటేనండి, అంటే అమ్మో ఆయన అంటే చాలా భయపడిపోవాలి, లిరిక్స్ ఎలా ఉంటుంది, లేకపోతే ఆయన ఏదన్నా అనుకుంటే ఇలాగే చేస్తారు ఇంకేమీ చేయరు అంటే మన చండశాసనుడు అంటాం కదా, అలా పోర్ట్రే చేశారు నాకు. అందులో అసలు 0.1 కాదు 0%, ఏ రోజు లేదు. నేను సార్ ఇది బాగుంటుందా అంటే అది బాగుంటే అది బాగుంది అనేవాళ్ళు, లేకపోతే అది అలా ఉండదు, ఎందుకు ఉండదు, ఇలా చేస్తే ఉంటుంది ఇలా చేస్తూ ఉంటుంది అని నాకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేవాళ్ళు. అసలు నెవర్ ఎవర్ నో అన్న మాట లేదు, వద్దు అనే లేవు, అసలు అవన్నీ అబద్ధాలే. బట్ సార్ మిమ్మల్ని మ్యూజిక్ డైరెక్టర్గా కాకుండా యాక్టర్గా అడుగుతున్నాను. ఇప్పటికీ బ్లైండ్ పర్సన్ క్యారెక్టర్ చేసిన చాలామంది చేస్తున్నారు. బట్ శ్రీను వాసంత లక్ష్మి క్యారెక్టర్ ఎప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంటుంది సార్. ఆ పాట వాన 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 ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంటుంది. అంటే ఆ క్యారెక్టర్ ఏంటి సార్ అసలు? ఇప్పటికీ బ్లైండ్, మీరు ఆ వీడియో చూపించి ఎవరో తెలియని వాడిని, బీహార్ వాడిని ఎవరినో తీసుకొచ్చి వీడియో చూపించి పెట్టామనుకోండి, నిజం అనుకుంటాడు వాడు. ఈ పర్సన్ అంత బాగా చేశారు సార్. అసలు ఒక ఆర్టిస్ట్గా చెప్పండి, ఆయన నటన మీరు చూసినప్పుడు, బీజిఎం ఇచ్చినప్పుడు దానికి మొత్తం ఏమనిపించిందండి? అంటే బోత్ ఆఫ్ దెమ్ వెరీ నెక్స్ట్ టు రియాలిటీ అండి. అంటే రియలిస్టిక్గా మన పక్కింటి పిల్లలు ఎలా ఉంటారో అలాగే ఉన్నారు ఇద్దరు కూడా. ఎక్కడ యాక్ట్ చేస్తున్నారు అనే ఫీలింగ్ లేకుండా జాగ్రత్త పడ్డారు. అది నాకు నచ్చింది. మెయిన్ ఇప్పుడున్న ట్రెండ్లో ఏంటంటే యాక్టింగ్ చేయకూడదు, దే షుడ్ లివ్ ఇన్ ది క్యారెక్టర్. అండ్ తను బేసికల్గా హీ టీచెస్ యాక్టింగ్ అనమాట. అందుకు తనకి ఆ యాక్టింగ్ సీక్రెట్స్ తెలుసు. అండ్ షీఈస్ ఎ డాన్సర్ బై ప్రొఫెషన్. అందుకు చిన్నప్పటి నుంచి తనకు ఆ డ్యాన్స్ మీద ఉన్న దీనివల్ల, ప్రవేశం వల్ల అసలు వెరీ మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా ఈజీగా తను పోర్ట్రే చేసింది. అలా చూసుకుంటే బోత్ ఆఫ్ దెమ్ వెర్ వెరీ న్యాచురల్. దట్స్ వాట్ ఒక సినిమాకి కావాల్సిన మెయిన్ ఇది అది. ఎందుకంటే వాళ్ళిద్దరి కోసం సినిమా వెళ్తారు కదా, మిగతా వాళ్ళందరూ ప్యాడింగే, అంటే వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు. వీళ్ళిద్దరూ కరెక్ట్గా ఉంటే మిగతా వాళ్ళందరూ దే
టేక్ ఇట్ టు నెక్స్ట్ లెవెల్. అండ్ ఆ రకంగా చూసుకుంటే మిమ్మల్ని ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? ఆర్పి పట్నాయక్ అని పేరు కాకుండా ఒక ఫ్రేమ్లో ఎక్కడన్నా మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్ సినిమాలో? లేదు నాకు అంటే ఈ సినిమాలో అడగలేదు కానీ రెగ్యులర్గా అడుగుతూనే ఉంటారు ఏదో సినిమా చేయమని. మీదే తప్పండి. అడుగుంటే మేబీ ఆయన కన్విన్స్ అయినప్పుడు అడుగుంటే మేబీ. యాక్టింగ్ అంత ఇంట్రెస్ట్ లేదు. ఏంటి సార్ అసలు మీరు అంటే అంత ప్రూవ్ చేసుకున్న తర్వాత ఆడియన్స్ చేస్తాను, బట్ అది కూడా మళ్ళీ నాకు నచ్చే క్యారెక్టర్ వస్తేనే చేయడం. నాకేమి ఇప్పుడు యాక్టింగ్ చేసేయాలి, ఏదో పేరు గడించాలి అనేది లేదు. అందుకు దాని మీద ఇంట్రెస్ట్ లేదు. సో క్లాసికల్ డాన్సర్ కదా మీరు, ఎలా అండి? అంటే మదర్ విషయం అలాగే మదర్ చేశారా? తనే మొత్తం నేను 3 years ఉన్నప్పటి నుంచి నేను క్లాసికల్ డాన్స్ స్టార్ట్ చేశానండి. తనకి ఉన్న కోరికలన్నీ నా ద్వారా తీర్చుకుంటున్నారు మా మమ్మీ. సో అప్పటి నుంచి వస్తున్నాను. ఐ హావ్ డన్ మై ఎగ్జామ్స్ కూడా ఉంటాయి కదా, సో అవన్నీ అయిపోయాయి. ఏమన్నా సరదాగా ఏమనుకోకండి, జస్ట్ ఐబ్రోస్ ఏమన్నా ఎలా ఒకటే వస్తుంది. సో నాకు ఇది ఒక్క సైడ్ వస్తుంది అంతే. ఓకే. బికాస్ అంటే మాట్లాడేటప్పుడు నార్మల్ పీపుల్ మాట్లాడినప్పుడు మేము పెద్ద యూస్ చేయం దీన్ని, స్టేబుల్ గా ఉండిపోతుంది. మీరు మాట్లాడినప్పుడు ఎగ్జైట్ అది ఇలా ఉంటది. అవును, అంటే మాట స్ట్రెస్ చేసినప్పుడు ఇది కొంచెం లేస్తా ఉంటది. ఈ విషయంలోనే మాకు ఈయనకి ఒకసారి ఒక కన్వర్సేషన్ కూడా అయింది. మా మూవీలో నన్ను ఐబ్రోస్ యూస్ చేయొద్దు అంటారు. యాజ్ అ క్లాసికల్ డాన్సర్ నేను అదే యూస్ చేయాల్సి వస్తుంది కదా. ఈయనకేమో ఐబ్రోస్ వద్దంటారు, నాకు అసలు ఐబ్రోస్ యూజ్ చేయకుండా మాట్లాడిన డైలాగ్ చెప్పండి అంటారు. సో అక్కడ నాకు కొంచెం ఛాలెంజింగ్ గా అనిపించింది యాజ్ అ డాన్సర్ గా. డాన్సర్స్ బై డిఫాల్ట్ అది వచ్చేస్తుంది. యాక్సెప్ట్ చేశారు ఛాలెంజ్ అయితే మీరు? రియల్ యాక్టింగ్ లో మాత్రం చేయకూడదు. సో ఏంటంటే అసలు అంటే బేసికల్లీ మీరు యాక్టింగ్ ట్రైనర్ కూడా కదా, ముందు నుంచి యాక్టింగ్ ఉందా మనసులో? డైరెక్షన్ ఉందా? ఏడీ కింద స్టార్ట్ అయ్యి రావడం ఏంటి రెండిటికి? యాక్టర్ అవుదామని వచ్చానండి. సో అదృష్టం కొద్దీ రైటర్ని అయిపోయా. ఎందుకు అయిపోయాను అంటే నిమ్ గారి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన దగ్గర పని నేర్చుకుంటూ ఆయన సాంగత్యంలో ఉండటం వల్ల బాపు గారు, రమణ గారు వాళ్ళ ట్రావెల్లో కూడా ఉండటం, సో వీళ్ళందరి దగ్గర నేర్చుకుంటూ ఉండటం అనేది అదృష్టం. అంటే తంతే బూర్ల బొట్టులో పడ్డాను అనుకోవాలి. ఎందుకంటే ఒక ఏజ్లో మనిషికి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో ఏం చేయాలో మనకు తెలియదు. అఫ్ కోర్స్ ఎవరికి వాళ్ళమే కింగ్స్ కాబట్టి ఫీల్ అవుతాం, కానీ వాళ్ళని చూసిన తర్వాత ఒక మనిషిని ఎలా గౌరవించాలి, వాళ్ళలో ఉన్న స్థాయిని బట్టి కాకుండా మనిషిని చూసి ఎలా గౌరవించాలనేది వాళ్ళని చూసే నేర్చుకున్నాను. మా గురుగారు భీమ్ గారు నన్ను త్రినాథ్ అని పేరు పెట్టి పిలవటానికి 4 సంవత్సరాలు పట్టింది. ఆ 4 సంవత్సరాల్లో ఎన్నోసార్లు అడిగేవాడిని, సార్ పేరు పెట్టి పిలవండి అంటే రండి కూర్చోండి త్రినాథ్ గారు ఇలా అంటుండేవాళ్ళు. ఒకరోజు కొంచెం దూరంగా ఉన్నా, 2-3 సార్లు పిలిచి వినిపించకపోతే త్రినాథ్ అన్నారు. అప్పుడు నేను షాక్ అయ్యి అనుకొచ్చి, సార్ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా అన్న. ఏంటండి అన్నారు. ఏం లేదు సార్ మీరు నన్ను పేరు పెట్టి పిలిచారా అన్న. బాపు గారు అంతే, రమణ గారు అంతే, వీళ్ళందరూ వాళ్ళ దగ్గర నేర్చుకుంది ఏంటంటే ఒక మనిషిని ఎలా గౌరవించాలి అనేది. సో అదృష్టం కొద్దీ అలా ఇంకా ఈ రంగంలో ఎటు మలుపులు తిరుగుతాయో, ఎటు ప్రవాహం ఎటు ఉంటుందో తెలియదు. ఆ ప్రవాహంలో రాళ్ళు తగిలినా, రప్పలు తగిలినా, నాకు తగిలినవి అన్ని వజ్రాలు అయిపోయినాయి, బంగారు గన్లు అయిపోయినాయి. అదృష్టం కొద్దీ ఫ్లోలో వెళ్ళిపోయానండి. బట్ థింగ్ ఏంటంటే నేను వేరేగా పోర్ట్రే అయ్యింది ఫస్ట్. మీరు ఎలా చెప్పగానే పిలవడానికి 4 ఏళ్ళు పట్టిందంటే పట్టించుకునేవారు కాదేమో పెద్ద అనుకున్నాను నేను. బేసికల్లీ అంత పేరు పెట్టి పిలవనంత రిలేషన్ కూడా లేదా ఏంటని అనుకున్నాను. బట్ ఎంత రెస్పెక్ట్ఫుల్ గా ఉంటారా అని చెప్పి అసలు మనిషిని ఎలా గౌరవించాలనేది నేను వాళ్ళ దగ్గరే నేర్చుకున్నాను. దానికన్నా ముందు నా యాక్టింగ్ నేర్చుకుంది ఎండి నఫీజుద్దీన్ గారి దగ్గర. మొహమ్మద్ నఫీజుద్దీన్ గారని తెనాల్లో ఉంటారు మా గురువు గారు. ఆయన దగ్గర నేను ఒక 5 years గురుకుల విద్యలాగా పొద్దున్న 5 దగ్గర నుంచి రాత్రి 10 వరకు అక్కడే మొత్తం. ఆయన నాకు యాక్టింగ్ నేర్పించి ఇంకా చాలా మంది దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళన్న కూడా నేర్పించమని ఫోర్స్ చేసేవాళ్ళు. అందులో ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న మన వన్ ఆఫ్ ద బెస్ట్ రైటర్ సాయి మాధవ్ బర్రా గారు కూడా ఉన్నారు. ఆయన కూడా నాకు ఒక గురువు యాక్టింగ్లో. ఓకే, ఆయన కూడా టీచ్ చేస్తారా మీకు? సాయి మాధవ్ బర్రా గారు కూడా అప్పుడు టీచ్ చేసేవాళ్ళు అండి. ఓకే, ఆయన కూడా చాలా పెద్ద యాక్టర్ కదా. అవును, అందుకనండి అక్కడ టీచ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ రైటర్గా వచ్చి నేను ఆయన దగ్గర కూడా నేర్చుకున్నాను. ఓకే, సో అదృష్టం కొద్దీ అలాంటి గురువులు దొరకటం. సార్ ఏమన్నా వ్యసనంలా మారుతుందా సార్? అంటే ఇప్పుడు ఒక ఆర్టిస్ట్కి డైరెక్షన్ కూడా తోడైంది అనుకోండి, ఆ క్రాఫ్ట్ కూడా ఒక రైటర్ అనుకోండి, బేసిక్గా అది వ్యసనంలా మారిపోద్దండి. అంటే మీరు ఎందుకంటే మీరు డైరెక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్ చేస్తేనే మీ మ్యూజిక్ కూడా మేము వినేవాళ్ళం తర్వాత. అదేమన్నా మీకు అదేం లేదు. నేను మ్యూజిక్ చేయాలంటే నాకు కథ నచ్చాలి. అందుకు నేను నాకు నచ్చే కథ రావడానికి నాకు టైం పట్టింది అంతే, తప్పితే నేను చేయకూడదని కాదు. కొంచెం అంటే చాలా సెల్ఫిష్ నేను. ఎంత సెల్ఫిష్ అంటే నేను చేసే మ్యూజిక్ హిట్ అవ్వాలి,
హిట్ అవ్వాలంటే ఆ సినిమాకి మ్యూజిక్ డిమాండ్ ఉండాలి ఆ సినిమాలో. అప్పుడే నేను చేసే మ్యూజిక్ హిట్ అవుద్ది. నేను చేస్తున్నానంటే హిట్ సినిమా చేయాలి, హిట్ మ్యూజికే చేయాలి అన్న ఒక స్వార్థం ఉంటుంది కదా, ఆ స్వార్థం చాలా ఎక్కువ నాకు. సార్ నిజంగా స్వార్థపరులు అయి ఉంటే మంచి బ్యానరో లేదంటే స్టార్డమ్ ఉన్న హీరోలనో వీళ్ళని చూసుకుంటే ఆటోమేటిక్గా హిట్ అనే ఆలోచనలోనే ఉంటారు కదా. ఆడియన్స్ ఎలాగో వెయిట్ చేస్తూ ఉంటారు, ఈ స్టార్ హీరో వస్తుందా, ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు ఫస్ట్ సాంగ్. ఈవెన్ దో ఒకవేళ సాంగ్ అంత కొంతమందికి నార్మల్ పీపుల్కి అంత అనిపించకపోయినా ఫ్యాన్స్ ఎలా ఒక రేంజ్లో దాన్ని చూస్తారు. మీరు అలా అనుకుంటే ఆ ఫార్ములా అప్లై చేసేవారు కదా సార్. మీరు అంటే అలా అనుకోవట్లేదని నాకు అనిపిస్తుంది. అదొక స్టైల్, ఇదొక స్టైల్. ఎక్స్క్యూజ్ మీ అని కన్నడలో ఒక సినిమా చేశా. యాక్చువల్లీ ఆ సినిమాకి ముందు ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్ నా దగ్గరికి ఒక పెద్ద హీరో డేట్స్ పట్టుకొని వచ్చారు. మీరు కన్నడలో చేయాలండి ఫస్ట్ సినిమా, ఒక పెద్ద హీరో డేట్స్ ఉన్నాయి మా దగ్గర, మీరు చేయాలి అంటే ఆ హీరోకి వెళ్ళిపోతుంది పేరంతా నేను చేసిన అని చెప్పి నేను చేయనన్న. ఓ 2 నెలల తర్వాత ఆ హీరోకి పక్కన పెట్టేసి ఇంకో కొత్త కథతో వచ్చారు. ఇద్దరు కొత్త హీరోలు అండి, కొత్త హీరోయిన్, ఇప్పుడు కథ ఇది మీరు చేయాలని అడిగారు. అప్పుడు చేశాను నేను. దానికి నాకు ఫిల్మ్ఫేర్ వచ్చింది. తర్వాత 1 year ఓన్లీ మ్యూజిక్ కోసం ఆడింది ఆ సినిమా. అది స్వార్థం. మీకు అర్థమైందా? అంటే అంత స్వార్థం ఉంటేనే మన వర్క్ని మనం 100% పెట్టగలం అని నా ఫీలింగ్. నేను చాలా సెల్ఫిష్ ఆ విషయంలో. మీరు చెప్తుంటే నాకు ఐ మీన్ కొన్ని అంటే నెగిటివ్ సందర్భం కాదు ఇది, నార్మల్గా చెప్తున్నా. ఇళయరాజా గారు కొన్నిసార్లు రెస్పాండ్ అయ్యి ఇది ఎందుకు యూజ్ చేశారని వేస్తూ ఉంటారు కదా. తన వర్క్ మీద అంత లవ్ ఉంటేనే అది సెల్ఫిష్నెస్ ఉండాలేమో అనిపిస్తుంది. ఉండాలి. అంటే సెల్ఫ్ లవ్ ఎంత ఉంటే అంత బాగా మనం వర్క్ చేస్తామని నా ఫీలింగ్. సో ఎప్పుడైనా డైరెక్టర్ బయటకు వచ్చాడు సార్ జడ్జ్ చేయడానికి? అంటే చూస్తున్నప్పుడు మీలో ఉన్న డైరెక్టర్ ఎప్పుడైనా బయటకు వచ్చి ఈ సీన్ ఎలా ఉంటే బాగుంటుందా, ఎలా ఉంటే బాగుండేది, లేదంటే ఈ సీన్ ఇంకా బాగా తీసాడు నేను కూడా ఇలా ఆలోచించలేను అని ఏమన్నా ఇలాంటి? లేదు, తను ఏం చెప్పాడో అది యాజ్ ఇట్ ఈస్ ఆన్ స్క్రీన్ ఉంది. ఆ స్విచ్ ఆఫ్ చేస్తారు సార్ మొత్తం ఇంకా మీలో? అంతేగా. నేను వెన్ ఐఎమ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్ హీ ఈజ్ మై బాస్. అంతే, నా బాస్ దగ్గర నేను పని చేస్తున్నా, అతను ఏం చెప్తే అది వినాలి నేను. కొన్ని ఆయనకు వినడానికి పోపం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాగే ఉండాలి ఎప్పుడు కూడా అలాగే ఉండాలి. సినిమా అయ్యేంత వరకు డెఫినెట్గా వీ మెయింటైన్ దట్ రిలేషన్. సినిమా అయిపోయిన తర్వాత ఇంకా ఫస్ట్ కాపీ వచ్చేసిన తర్వాత నేను సినిమాలో ఒక పార్ట్గా నా వైపు నుంచి ఇవ్వాల్సిన ఇన్పుట్స్ అన్నీ, ఒక సినిమా మంచి కోసం ఏం చేయాలనే దాని మీద నా ఇన్పుట్స్ ఇచ్చాను అంతే. అంతేగాని సినిమా డైరెక్షన్కి సంబంధించి నాకు ఎలాంటి ఇది అది తప్పు కూడా. ఒక చీఫ్ టెక్నీషియన్గా ఉన్నప్పుడు ఆ టెక్నీషియన్గానే మనం జాబ్ చేయాలి తప్పితే ఆ డైరెక్టర్తో డైరెక్టర్లో మనం కనుక ఇది చేస్తే, అంటే ఆయనతో పాటు నువ్వు ఇలా చేయలేదు అంటే ఆ డైరెక్టర్కి అవమానం, ఆ పోస్ట్కి అవమానం. అది ఎట్టి పరిస్థితులు చేయకూడదు. రేపు నేను డైరెక్షన్ చేస్తున్నాను, నేను చాలా సినిమాలు డైరెక్షన్ చేస్తున్నాను, నా డైరెక్షన్లో ఎవరో ఒక టెక్నీషియన్ వచ్చి మీకు డైరెక్షన్ రాదు అని అంటే నాకు ఎంత బాధ వేస్తుంది. అంటే అది తప్పు అవుద్ది కదా. ఎందుకంటే నేను ఆ టైంలో బాస్, అలాగే ఇప్పుడు ఆయన నాకు బాస్. ఆయన ఏం చెప్తే అది రైట్ అంతే. అండ్ తన కథ చెప్పినప్పుడే నాకు తెలుసు తను ఎలా తీస్తాడని. అండ్ ఐ లవ్ ది వే హీ టుక్. అది. సో బేసికలీ ఏదైనా ఒక పర్టికులర్ సీన్ బిఫోర్ మ్యూజిక్ ఆఫ్టర్ మ్యూజిక్ అని చెప్పి, అంటే కొన్ని సందర్భాలు చాలా మారుతుంది. లైక్ బాహుబలి సినిమా ఇంటర్వెల్లో కాల్ పెట్టుకున్న తర్వాత ఒక మారుతుంది, హై వస్తుంది. అలా ఏమైనా ఒక సీన్ బిఫోర్ మ్యూజిక్, బిఫోర్ బీజిఎం, ఆఫ్టర్ బీజిఎం ఏమైనా అనిపించిందండి? మొత్తం ఇంత చేంజ్ వచ్చిందా అని చెప్పి సినిమా మొత్తం అలాగే అనిపించింది. అంటే సినిమా మొత్తం చూసి వితౌట్ మ్యూజిక్ చూసి ఎంజాయ్ చేసాం. భలే సినిమా చేసామని. మ్యూజిక్ వేసిన తర్వాత ఆహా మనం చేసింది ఇదే అని ఇంకా అనిపించింది. దట్స్ ట్రూ. అసలు మొత్తం మారిపోయింది. అసలు చూసిన వాళ్ళందరూ ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళు ఇండస్ట్రీలో ఉన్న ఒక టాప్ నాచ్లో ఉన్న డైరెక్టర్స్ కొంతమంది, యాక్టర్స్ కొంతమంది చూశారు. వాళ్ళు చెప్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆర్పి గారి మ్యూజిక్ ఎంత బాగుంది అంటే వాళ్ళందరూ తెలిసిన వాళ్ళు కాబట్టి ప్రాణం పెట్టేశారు ఆ సినిమాకి అని. అది లిటరల్గా ఏంటంటే ఇప్పుడు ఆర్పి సార్ ఏదైతే చెప్పారో అవన్నీ అక్షర సత్యాలే. అంటే కొంతమంది మాటలు ఒక సిచ్యువేషన్లో ఒకటి చెప్తాం, పనులు వేరేలా ఉంటాయి. కానీ అది లేదు. ఆయన దగ్గర ఉన్న గొప్ప అది విషయం ఏంటి అంటే ఆయన ఏది చెప్తారో అది చేస్తారు అంతే. చెప్పడం ఒకటి, చేయడం ఒకటి ఇలా ఉండదు. నాకు ఇంకా అదృష్టం ఏంటి అంటే ఈ సినిమాకి నాకు అందరూ అలాంటి వాళ్ళే సహకరించారు. మా కెమెరామెన్ గారు జగదీష్ చీకటి గారు, మా ప్రొడ్యూసర్ శంకర్ గారు, మా హీరోయిన్ సాహితి గారు, మా ఎడిటర్ ఉద్ధవ్ గారు, అది డిఐ కానివ్వండి, అన్నపూర్ణ స్టూడియోలో, ప్రసాద్ ల్యాబ్స్లో ఫైనల్ మిక్స్ కానివ్వండి, ప్రతి టెక్నీషియన్, మా లైట్ ఆఫీసర్ దగ్గర నుంచి అందరూ. నో కుదరదు అన్న పదం వినలేదండి. అది చాలా అంటే
సరిపోదు ఇంకా చేద్దాం అన్నోళ్ళే తప్ప. ఇట్స్ రియల్లీ బ్లెస్డ్ అది. బట్ ఓపెన్గా మాట్లాడుకుందాం అంటే మీరు ఏ కాంటెక్స్ట్ సబ్ కాంటెక్స్ట్ అసలు సినిమా నేపథ్యం ఏం చెప్పకుండా డైరెక్ట్ టైటిల్ గెస్ చేయమన్నారు. ఇప్పుడు ఎవరికి వాళ్ళు పాపం చాలా ఎందుకంటే ఆ ₹1,00,000 కనిపించేసరికి ఎవరికి వాళ్ళు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఒక స్పోర్టివ్నెస్ కదా. ఆ ₹1,00,000 ఇవ్వకపోయినా మీరు మెచ్చుకుని ఒక రిప్లై వచ్చినా వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. ఏ బాగుంది మీ టైటిల్ కూడా బాగుంది వెల్ ట్రైడ్ అని చెప్పి మీరు పెట్టినా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. బట్ నేపథ్యం ఎప్పుడైనా ఏమన్నా రివీల్ చేస్తారా అసలు ఏంటి దీని సినిమా ఏంటి ఏ జానరా అన్న చెప్పండి అసలు. ఇట్స్ హ్యూమర్ అండి. ఓకే. అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎంటర్టైన్మెంట్. ఇట్స్ ఎ లవ్ స్టోరీ. ఓకే. ఒక తండ్రికి కూతురికి మధ్యలో జరిగే ఒక లవ్ స్టోరీ, ఒక తండ్రికి కొడుకుకి మధ్యలో జరిగే ఒక లవ్ స్టోరీ, ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్యలో జరిగే లవ్ స్టోరీ, ఒక కథకి ఒక మ్యూజిక్ డైరెక్టర్కి మధ్యలో జరిగిన లవ్ స్టోరీ, ఒక కెమెరామ్యాన్కి విజువల్స్కి మధ్యలో జరిగిన లవ్ స్టోరీ, ఒక ఆడియన్స్కి సినిమా సిల్వర్ స్క్రీన్ కి మధ్య జరిగే లవ్ స్టోరీ, మా ప్రొడ్యూసర్ గారు పెట్టిన డబ్బులకి నేను ఇచ్చిన అవుట్పుట్కి మధ్యలో జరిగిన లవ్ స్టోరీ. ఇన్ని లవ్ స్టోరీలు ఉన్నాయి ఈ సినిమాలో. ఇట్స్ అవుట్ అండ్ అవుట్ హ్యూమర్ ఎంటర్టైన్మెంట్. ఊహ తెలిసిన పాప దగ్గర నుంచి రేపో మాపో స్వర్గానికి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు కూర్చుని అందరూ కలిసి థియేటర్కి వచ్చి థియేటర్లో కూర్చుని చూసి ఆహా అబ్బా ముక్తాయాసంతో బాగా తిన్న తర్వాత ఆహా ఎక్కువ తినేసామని ఫీల్ అవుతారు కదా. అలా చాలా చాలా రోజుల తర్వాత చాలా మంచి సినిమా చూసాం అన్న ముక్తాయాసంతో వెళ్ళే సినిమా. సో ఇది మీరు ఫస్ట్ ఐ మీన్ ఒక రైటర్గా స్టార్ట్ చేసిన సినిమానా ముందు నుంచి యాక్టర్ అనేది మైండ్లో ఉందా? ఇది రైటర్గా చేసిందేనండి. రైటర్గా చేసిందే. చేసిన తర్వాత అది డైరెక్షన్ వచ్చింది. డైరెక్షన్ వచ్చిన తర్వాత వేరే వేరే హీరో ఎవరు చేశానండి. నిజంగానా? నిజంగా చాలా హీరోలకి చాలా మందికి ట్రై చేశాను. అది చాలా పెద్ద బ్యానర్ నుంచే ట్రై చేసాం. చేసిన తర్వాత వాళ్ళు ఏంటంటే వాళ్ళకున్న ప్రయారిటీస్ ప్రకారం కొన్ని కమర్షియల్స్ కానివ్వండి, ఫైట్ సీక్వెన్స్లు, ఐటమ్ సాంగ్స్, కొంచెం కమర్షియల్స్ అవన్నీ చూసుకుంటే అవి ఇందులో లేవు. వాళ్ళకి ఏమనిపించిందంటే ఒక కథలో మేము క్యారెక్టర్ చేయటం ఏంటి, కథను రన్ చేయాల్సిందే హీరో కదా అన్నట్టు. నాది ఏంటంటే కథే హీరో, అందులో చేసిన వాళ్ళు ఒక క్యారెక్టరే, నాది కథే హీరో. ఆ టైంలో ఎవరు సెట్ అవ్వక కొత్త వాళ్ళతో వెళ్దామని కూడా కొత్త వాళ్ళతో కూడా ట్రై చేసాం. కొత్త వాళ్ళతో ట్రై చేసినప్పుడు మా శంకర్ గారు ఏం చేశారంటే చాలా మందితో ట్రై చేసాం. అప్పటికే ఒక నెలన్నర అయిపోయింది. వన్ ఫైన్ డే వచ్చి ఆయన కొంచెం అన్న ఆలీళ్ళు వద్దన్న మీరే చేసేయండి అన్నారు. అనేసరికి నేను నటున్నవుదా అని వచ్చినా నాకు సంతోషమే. అలా కాదండి అంటే లేదన్నా మీరే చేసేయండి, మిగతా వాళ్ళందరూ ఏమో యాక్ట్ చేస్తున్నారు, మీరు కొంచెం మీరే న్యాచురల్గా చేస్తున్నారు, డబ్బులు పెట్టేది నేను, మీకేంటి ప్రాబ్లం అన్నారు. అప్పుడు నాకు రెక్కలు వచ్చినాయి. బేసికలీ క్లాస్లో టాపర్స్ ఉంటారు. టాపర్స్లో అందరూ సక్సెస్. ఇప్పుడు టాపర్స్ అయిన వాళ్ళు ఒక 5 ఉన్నారనుకోండి, మంచి అందరూ కూడా ఐ మీన్ డిస్టింక్షన్లో పాస్ అయ్యారనుకోండి, వాళ్ళందరూ సక్సెస్ అయినట్టే. బట్ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ ఇలా ఉంటాయి. మీరు డైరెక్టర్ యాక్టర్ ఎవరు ఫస్ట్ ప్లేస్ ఎవరు సెకండ్ ప్లేస్ ఈ సినిమా? మీరు యాక్చువల్గా అది చూసి జడ్జ్ చేయాలంటారా? అంతే అంతే అంతే. ఎందుకంటేనండి పర్టికులర్ ఎవరెవరికి ఏం నచ్చుతుందని నాకు తెలియదు. అన్నిటికీ న్యాయం చేశాను. పర్సనల్ సాటిస్ఫాక్షన్ అన్ని ఇద్దరు ఫస్ట్ వచ్చారు. కథ చాలా ఫుల్ ఫ్లెజ్డ్గా పేపర్ మీద కథ ఉంది. అందరికీ 1.5 months నుంచి 2 months ముందు అందరికీ డైలాగ్ వర్షన్స్ పంపించేశాను. 3 months ముందు పేపర్ మీద షార్ట్ డివిజన్ అయిపోయింది. మా జగదీష్ గారు నేను కూర్చొని పేపర్ మీద డైరెక్షన్ అయిపోయింది. మొత్తం అంతా చేసేసాం పేపర్ మీద వర్క్. అంటే ప్రీ ప్రొడక్షన్ అంతా బాగా చేసాం. ప్రీ ప్రొడక్షనే దగ్గర 10 months చేసాం. అందరికీ 2 months ముందు ప్రతి ఆర్టిస్ట్కి డైలాగ్స్ పంపించేసాం. సో ఇంకేంటి అంటే హ్యాపీగా లొకేషన్కి వెళ్ళాం. మనం అనుకున్నది ఇది కదా, ఇలా చేయాలి ఇలా చేయాలి ఇలా చేయాలి, ఓకే డన్, వెళ్ళిపోయాం. అంటే దేనికి అన్యాయం చేయలేదు. ఓకే. సాహితీ గారు ఏమన్నా మీకు ఏమన్నా ఒక ఐ మీన్ చెప్పారు ఆల్రెడీ, మిమ్మల్ని కరెక్ట్ చేయడానికి ట్రై చేసి మధ్యలో ఇలాంటివి చెప్పి కొన్ని ఛాలెంజెస్ ఇచ్చి చాలా ఇబ్బంది పెట్టుంటారు ఆయన. ఆల్రెడీ మీ పని మీరు మిమ్మల్ని చేసుకునివ్వకుండా ఒక ఆర్టిస్ట్ కంటే మధ్యలో ఇతర క్రాఫ్ట్లు ఎక్కువ ఉండడం వల్ల మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టుంటారు. ఎక్కడైనా కొంచెం ఛాలెంజింగ్ అనిపించిందా? కంపీటింగ్ ఆన్ స్క్రీన్ వస్తున్నప్పుడు బేసికల్లీ ఇద్దరు ఇన్వాల్వ్ అయ్యే చేస్తారు, కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది అంటారు. ఎక్కడ కూడా మీకు ఉండదు, పోటీతత్వం ఉండదు. బట్ ఎక్కడైనా ఏదైనా అనిపించిందా బాగానే గట్టిగా? ఎక్కడో కాదండి, ఫుల్ మూవీలో అనిపించింది నాకు. ఆయన గట్టిగానే ఫుల్ మూవీలో అనిపించింది. వై? బికాస్ హీ వాంటెడ్ మీ టు బికమ్ చబ్బీ ఫర్ దిస్ ఫిలిం. బిఫోర్ ఐ వాజ్ లీన్, బట్ ఈ మూవీకి ఆయన నాకు డిస్క్రైబ్ చేసిన ప్రకారంగా ఆయన ఏమనుకున్నారు, ఒక పక్కింటి అమ్మాయి, చబ్బీగా ఉండే అమ్మాయి, చదువుకునే అమ్మాయి, గుడికి వెళ్ళే అమ్మాయి, ఇలా ఉండాలి, నాకు ఇలా ఉండాలి, మీరు అవ్వగలుగుతారా అంటే నేను ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేశాను. ఆ టైం గ్యాప్లో నేను
కొంచెం హెల్దీ అయ్యాను ఇప్పుడు అనమాట. ఇప్పుడున్న దానికంటే కొంచెం చబ్బిగా ఉంటారు. ఓకే. మళ్ళీ ఇప్పుడు తగ్గాను అనుకోండి. ఆ మూవీ అంతా బ్యాలెన్స్ చేయడానికి నాకు చాలా కష్టమైంది. సో దానికి ఏంటి చేంజెస్ ఏంటి డైట్ లో, అంటే ఎలా ఎలా అయ్యారు? ఇంకేం డైట్ చేయలేదు, Diet బాగా మానేశారు. తిన్నాను. Okay, బాగా తిన్నాను, ఎక్సర్సైజ్ ఏం లేదు, డాన్స్ కూడా లేదు. సో మై బాడీ వాస్ వెరీ సెటిల్డ్, ఇంకా రెస్ట్ మూడ్ లో ఉండిపోయింది. సో దానివల్ల వెయిట్ గెయిన్. ఏదైనా డాన్స్ నెంబర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా దీని నుంచి? Sorry? మీ క్లాసికల్ డాన్స్ ఏమన్నా చూసే యా ఇప్పుడు మీరు సాంగ్ లోనే ఉంది ఒక యా, చిన్న యా, యా, క్లిప్. ఇదే. వీళ్ళు నేను ఇక్కడ ఒక పాడుతుంటే. గెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పటివరకు ఎక్కడ నేను బయటపడింది ఏంటంటే, దో హీజ్ ఎ డైరెక్టర్, చాలా మాంటేజెస్ అంటే కొరియోగ్రాఫర్ లేకుండా చేస్తారు కదా, అలాంటి 1-2 షార్ట్స్ తను డైరెక్ట్ చేసి ఉండొచ్చు అని నా ఫీలింగ్. చెప్పండి. మీకు చెప్పారు సార్, మీరే చెప్పండి. లేదు అంటే మేబీ ఐ కొరియోగ్రాఫ్, నా పాట అంతా నేను కొరియోగ్రాఫ్ చేసుకున్నాను. మేబీ డిస్కషన్ లో నేను అటు ఇటు చెప్పుండొచ్చు, మేబీ సీన్స్ లలో మాకిద్దరి మధ్యలో ఇంప్రూవైజేషన్ సీన్స్ లలో మెయిన్ కొన్ని చోట్ల అవి ఉంటాయి, అవి ఆయన అయితే చెప్పలేదు కదా. అవన్నీ నేనే చేసుకున్నాను. బట్ ఆయన దొబ్బేశారండి, మీ పేరు దొబ్బేశారు అక్కడ, కింద మీ పేరు కూడా వేయాలి కదా బ్రాకెట్ లో పెట్టి. నేను చెప్పాను యాక్చువల్లీ ఆ వీడియోలో నేనెందుకు లేను సార్ అని, ఆ సాంగ్ వీడియోలో ఎందుకు లేను అని అడిగాను అడిగారు. నేను కొన్ని చెప్పేవాడిని, మీరు అలా కాదు ఇలా పెట్టండి ఇలా పెట్టండి ఇలా పెట్టండి అంటే ఈ కన్ను లేపుతారు కదా, అలా కన్ను లేపు చూసారు, నాకు అర్థమైంది ఏదో ఒకటి పెట్టండి మీరు, ఇది కావాలని వచ్చేవాడిని. ఎవరి పని వాళ్ళు చేయాలని. మీరైతే దానికి ఇప్పుడే చెప్పారు కదండి ఎగ్జాంపుల్ ఆల్రెడీ. సరే, మ్యూజిక్ లో వస్తున్న ఈ డికేట్స్ లో మార్పుల్లో మీరు ఏం అబ్జర్వ్ చేశారు సార్? నచ్చిన అంశాలు ఏంటండి? నచ్చిన అంశాలు అంటే ఇప్పుడు సౌండ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంది కదా, అందుకు సౌండ్ని ఎక్కువ ఇది చేస్తున్నారు, అంటే దాని మీద ఎక్కువ ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయి. ఆ రకంగా మార్పులు వస్తున్నాయి అంతే. ఏం నచ్చనివి అంటే ఏం లేదండి? నచ్చనివి అంటే ఏముంది అంటే, మళ్ళీ చెప్తున్నాను నేను, జనం యాక్సెప్ట్ చేస్తే అది మంచిదే, దానికి మనం మాట్లాడకూడదు. అది ఏదైనా జనం యాక్సెప్ట్ చేస్తున్నారో అది మంచిదే, అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. బట్ ఎందుకంటే అల్టిమేట్గా మేము చేస్తుంది ఎవరి కోసం చెప్పండి, అంతే సార్. అప్పుడు రికార్డింగ్ కొంచెం లైవ్ రికార్డింగే ఉండేది సార్ మొత్తం ఆల్మోస్ట్. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఈ అడ్వాన్స్మెంట్స్ వల్ల, కొంచెం టెక్నాలజీ బాగా అప్గ్రేడ్ అవ్వడం వల్ల కంపోజింగ్ అంతా దానిలో అయిపోతుంది. కొన్ని ఈవెన్ మనకి షార్ట్ స్పాన్ ఉంటే, అంటే మీకు ఒకప్పుడు 30 మంది వయలినిస్టులు ఉన్నారు అనుకోండి, ఇప్పుడు మీకు కీబోర్డ్లో 300 మంది వయలినిస్టుల సౌండ్ వస్తుంది. మరి 30 మంది వయలినిస్టుల పని అవసరం లేకుండా అయిపోయింది. అందుకు కీబోర్డ్ అనేది ఇప్పుడు ఆ 300 మంది వయలినిస్ట్ సౌండ్ కూడా 300 మంది వాయించిన లైవ్లో వాయించిన సౌండ్ శాంపిల్స్ అవి. పోతే ఏంటంటే వన్ టైం రికార్డ్ అయిపోయి అవి ఇప్పుడు అందరూ వాడుకుంటున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్క నోటు లైవ్ శాంపిల్స్ అవి తీసుకున్నవి, అవి ఆ నోట్స్ని ఇప్పుడు ఎలా ప్లే చేయాలి ఏంటంటే కీబోర్డ్ త్రూగా ప్లే చేస్తున్నారు. అలా ప్రతి ఇన్స్ట్రుమెంట్కి అలా అయిపోయింది, అందుకు ఎక్కువ కీబోర్డ్. బట్ కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఎంత చేసినా కీబోర్డ్లో ఆ లైవ్ ఫీల్ రాదు, అందుకు వాటి కోసం మళ్ళీ కంపల్సరీ దీనిలో లైవ్లో తీసుకోవాల్సిందే. ఇప్పుడు ఫ్లూట్ కానీ, సితార్ కానీ, వీణ కానీ ఇలాంటివన్నీ కూడా లైవ్లో తీసుకోవాల్సిందే. సో మీరు మొత్తం అంటే డిజిటల్ ఎరాకి మీరు ఏమన్నా అప్గ్రేడ్ అయ్యారు సార్ కంప్లీట్గా? లేదు మీరు ఇప్పుడు అన్నారు ఆల్రెడీ చెప్పారు ఫ్లూట్ కొన్ని నాకు ఆ ఫీల్, ఆ సెన్స్. నేను అన్నం కాదు, ఎవరైనా చేయాల్సిందే. నేను అప్గ్రేడ్ అవ్వడం కాదు, నా అంతా ఎవరు అప్గ్రేడ్ అవ్వలేదు. నేను ఇప్పుడు ఎక్కడైతే ఉన్నానో అక్కడికి ఇప్పుడు ఉన్నవాళ్ళు ఎవరు లేరు. అంటే నేను అనింది ఇప్పుడు మీరు ఇంకా లైవ్ మ్యూజిక్ ఎప్పుడైతే మీరు ఆ పాత పద్ధతి ఒకటి బాగుండేది, ఆ ఫీల్, ఆ ఒరిజినాలిటీ. లేదు, వెన్ ట్రెండ్ ఈస్ చేంజింగ్, అంటే ఇప్పుడు టెక్నాలజీ మారుతున్నప్పుడు ఆ టెక్నాలజీతో పాటు మనం అడాప్ట్ అవుతూ వెళ్ళాలి. నేను నెక్స్ట్ 5 years తర్వాత రాబోయే టెక్నాలజీ కూడా నేను ఇప్పుడు స్టడీ చేస్తున్నాను. ఇప్పుడున్న టెక్నాలజీ మీదే జనాలు పనిచేస్తున్నారు. నేను ఐఎమ్ మోర్ అప్గ్రేడెడ్ దెన్ అదర్స్, ఎందుకంటే ఐ ఆల్వేస్ థింక్ అహెడ్ ఆఫ్ టైం. నా కథలు చూడండి, నా ఇది చూడండి, నేను ఇప్పుడు కూడా అప్పుడు ట్రెండ్ ఏం నడుస్తుందో దానికి ముందే ఉంటుంది నాది. 2008లో ఓ 13 ఏళ్ళ అమ్మాయి ఒక 21 ఏళ్ళ అబ్బాయిని ప్రేమిస్తే ఎలా ఉంటుంది అని కథ రాశాను నేను. ఓకే, అప్పుడు అది అహెడ్ ఆఫ్ టైము. ఈరోజు అది ఇది 2008 ఇప్పుడు అది కాంటెంపరీ, అంటే ఇప్పుడు బాగుంటుంది. అప్పుడు నేను రాశాను అది. బ్రోకర్ అనే సినిమా చేసే టైంకి అసలు కరప్షన్ గురించి ఎవరు మాట్లాడలేదు. అప్పుడు నేను కరప్షన్ మీద రియలిస్టిక్ గా చేశాను. వాళ్ళు ఇప్పుడు అంటారు ఈ రోజు ఉంటే అసలు అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సినిమా.
అంటే ఐ ఆల్వేస్ థింక్ అహెడ్ ఆఫ్ టైం. ఈవెన్ మ్యూజిక్ కూడా నేను చేస్తున్నప్పుడు ఆ టైంకి ఒక ట్రెండ్ నడుస్తుంటే ఆ ట్రెండ్ కన్నా అహెడ్గానే నేను ఆలోచించేశాను. అందుకే జనం యాక్సెప్ట్ చేశారు, లేకపోతే చేయరు. ఇప్పుడు కూడా ఐఎమ్ అహెడ్ ఆఫ్ దెమ్. అది అంటే మీరు అప్పుడు ఆ బ్రోకర్ సినిమా వచ్చింది కదా సార్, ఇప్పుడు ఆ క్యారెక్టర్లన్నీ రియల్ వరల్డ్లో అంటే పేర్లు మారతాయి, రకరకాల పేర్లు, కోఆర్డినేటర్ అనో మీడియేటర్ అనో రకరకాల పేర్లు ఉంటాయి. నిజంగా వాళ్ళు ఎంత సంపాదిస్తారో, ఎంత లీడ్ చేస్తారో వరల్డ్ని అని అప్పుడు నాకైతే తెలియదు. చాలామందికి ఎవరికి తెలియదు. అప్పుడు బ్రోకర్ అనే అనేవారు ఆ పదం. బ్రోకర్ ఎంత సంపాదిస్తాడా, మధ్యలో ఎంత ఉంటాడా అనేది ఎవరికి తెలియదు. ఇప్పుడు పేర్లు మారినాయి కానీ వాళ్ళ సంపాదన అసలు అంటే పని అంతా వాళ్ళది ఉండకపోయినా మొత్తం కోఆర్డినేట్ చేసి మధ్యలో డాట్స్ అన్ని కనెక్ట్ చేసి వాళ్ళు కనెక్ట్ చేస్తారు. బీభత్సంగా వాళ్ళ లైఫ్లు అన్నీ మారుతున్నాయి సార్, మా కళ్ళ ఎదురు కూడా చూస్తున్నాం. అదే నేను ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ దట్ ఎగ్జాంపుల్. ఏంటంటే ఐ ఆల్వేస్ థింక్ అహెడ్ ఆఫ్ టైం. ఈవెన్ మ్యూజిక్లో కూడా ఇప్పుడు నడుస్తున్న టెక్నాలజీ కన్నా ఐఎమ్ అహెడ్. నాది ఏమన్నా ఏదైనా దాచారండి ఒక ప్యాకేజ్ ఏదైనా, ఒకసారి బ్లాస్ట్ చేద్దాం ఆడియన్స్ సర్ప్రైజ్ అంటే ఫ్రాంక్గా అలా ఉండదండి. ఇప్పుడు ఒక సినిమా వచ్చినప్పుడు ఆ సినిమా డైరెక్టర్కి ఒక టేస్ట్ ఉంటుంది. ఆ టేస్ట్కి తగ్గట్టుగా మనం చేయాలి. ఆ సినిమా సిచ్యువేషన్స్ ఏం డిమాండ్ చేస్తున్నాయి, అక్కడ ఏం మ్యూజిక్ డిమాండ్ చేస్తుంది, దాన్ని బట్టి చేస్తాం తప్పితే ఇప్పుడు నేను ఒకటి దాచాను బయటికి తీస్తున్నానని తీయడానికి లేదు. బట్ మీరు డైరెక్టర్ కాబట్టి మీ నుంచి ఇదే ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా మేము. అంటే నేను ఒక మ్యూజికల్ ఫిల్మ్ ప్లాన్ చేస్తున్నా, అది కనుక కరెక్ట్గా సెట్ అయితే యా డెఫినెట్గా ఒక. ఇప్పుడు పాటలు ఉండట్లేదు సార్, అసలు సీరియస్ సబ్జెక్టులు వస్తుంటే ఇప్పుడు పాటలు ఉండట్లేదు. నాకు తెలిసి హిట్ సినిమా నేనే తీయలేదు, నేను చేసిన సినిమాల్లోనే పాటలు సినిమాలు చేశాను. అవును, శ్రీనివాసంత లక్ష్మిలో ఉన్నాయి అంతే. తర్వాత తగ్గినాయి, సినిమా తగ్గినాయండి. ఒక సినిమాలో ఒకటే పాట ఉండవు, ఒక సినిమాలో అసలు పాటలు ఉండవు. అలా అంటే చాలామంది అడుగుతారు, మీరు మ్యూజిక్ డైరెక్టర్ అండి మీ డైరెక్షన్లో పాటలు లేవేంటి అంటే, నాకు పాటలు అంటే ఇష్టం, దాన్ని మిస్యూజ్ చేయలేను నేను అని. అలా ఇది ఇంకో కోణం. పాటలు అంటే ఇష్టం కాబట్టి పాటలు పెడతాను అనడం కాకుండా మిస్యూజ్ చేయను అనడం, అది గౌరవం. ఐ మీన్ లవ్ కంటే కూడా రెస్పెక్ట్ కనిపిస్తుంది. ఏంటి సార్ జాన్రా, ఇప్పుడు ఆల్రెడీ మ్యూజిక్ మీద ఒకటి చెప్పారు, మిమ్మల్ని మళ్ళీ యాక్టర్గా కూడా చూడొచ్చా? అంటే 3 కోణాలు మిస్ అవుతున్నాం కదా మిమ్మల్ని. యాక్చువల్లీ శ్రీనివాసన్ లక్ష్మి గురించి ఎక్కువ మంది మాట్లాడుతున్నారు కదా, అందుకు బ్లైండ్ క్యారెక్టర్ తోటి ఒక సబ్జెక్ట్ రాశాను. అన్ని సెట్ అయితే అది ఒకటి డెఫినెట్గా యాక్ట్ చేస్తాను. సూపర్. లాక్డౌన్ కిడ్స్ చూస్తారు, అప్పుడు నటన 90s కిడ్స్ చూసారు అప్పట్లో, ఇప్పుడు లాక్డౌన్ కిడ్స్ చూస్తారు. యా, అంటే ఓపెన్గా చాలామంది అభిప్రాయం ఇప్పుడు ఏంటంటే థియేటర్స్కి రావడం తగ్గిపోయింది, ఓటీటీకి వచ్చిన తర్వాత చూసుకుందాంలే అని అనుకుంటున్నారు. బట్ కొన్ని సినిమాలు మనకు నిజంగా సర్ప్రైజ్ చేస్తున్నాయి. సంక్రాంతికి వస్తున్న సినిమా, దాని బడ్జెట్ ఏంటి, దాని కలెక్షన్స్ ఏంటి చూస్తే ఈవెన్ కొన్ని సినిమాలు మలయాళం సినిమాలు కావచ్చు, కోర్ట్ సినిమా సర్ప్రైజ్ చేసింది. ఈవెన్ ఇది కూడా బాగానే వచ్చినట్టు, సమంత గారు ప్రొడ్యూస్ చేసిన సినిమా కూడా బాగానే వచ్చినాయి కలెక్షన్స్. ఇలాంటి ఒక కాంపిటీషన్ కనిపిస్తుంది. అంటే కమర్షియల్ సినిమాలు అనగానే వాళ్ళు కొంచెం బజ్లోకి ఎలాగ వస్తున్నారు, టికెట్లు ఈవెన్ బుక్ మై షో ఓపెన్ చేయగానే వాళ్ళది ఒక ఇలాగ పాపప్ వస్తూ ఉంటుంది. ఇంత కాంపిటీషన్ ఉన్న వరల్డ్లో ఒక మంచి ఎమోషనల్ సబ్జెక్టు, అంటే మేము జెన్యున్గా వస్తున్నామని అనుకుంటున్నారు కానీ, బట్ ఎంతో కొంత కొంచెం ఫేక్ చేయడమో, అట్లీస్ట్ అటెన్షన్ గ్రాప్ చేయడం, ఇలాంటివి ఏమైనా చేయాలి. మీ ఐఎంవై కాన్సెప్ట్ అయితే అద్భుతంగా ఉంది. ఇంకేమున్నాయి మరి ఇలాంటి వాటిలో? యాక్చువల్లీ టైటిల్ అనౌన్స్ చేశాక ఇంకా చాలా డిస్కషన్ జరుగుతుంది. ఇంకా ఉంటాయండి, టైటిల్ అనౌన్స్ డిస్కషన్ ఉంటుంది అంట, టైటిల్ గురించి అనౌన్స్ చేశాక డిస్కషన్స్ ఎక్కువ అయిపోతాయి. తిట్టుకుంటారు అన్నారు కదా ఈ టైటిల్ మేము గెస్ట్ చేయలేకపోయింది అని అనుకుంటారేమో నాకు తెలిసి. చెప్పాం కదా తేడా అని. బట్ ఎప్పుడు సార్, ఎప్పుడు రివీల్ అవుతుంది సార్ అది? 9th or 10th, 9th వరకు ఈ కాంటెస్ట్ రన్ అవుతుందండి. 9th క్లోజ్ చేసేస్తాం, అవ్వగానే జస్ట్ మ్యాటర్ ఆఫ్ 1-2 days అంతే. 1-2 days లో అంటే ఆ తర్వాత నెక్స్ట్ సాంగ్ టైటిల్ రివీల్, సాంగ్ ప్రమోషన్ అన్ని కలిపి ఒకేసారి. డేట్, రిలీజ్ డేట్ కూడా అనుకునే ఉంటారు 2 months అండి, స్పాన్ ఆఫ్ 2 months. అంటే డేట్ ఎలా చూస్తారు నార్మల్గా ఆ టైంలో? ఆ పీరియడ్లో అది యాక్చువల్గా ఏంటంటే రాయడం వచ్చి రాసాం, తీయడం వచ్చి తీసాం, చేయడం వచ్చి చేసాం. బిజినెస్ రాదు, దానికోసం బిజినెస్ చేసే పీపుల్ని అడిగాం, ఇండస్ట్రీలో పెద్దలందరినీ. అందరూ సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా నా మంచి కోసం ఆలోచించి డేట్ చెప్తున్నారు. 2-3 డేట్లు చెప్పారు, అది చూసుకుని ఏ డేట్ బాగుంటే ఆ డేట్కి వెళ్తాం. ఆల్ ఆర్ దేర్. ఒక మంచి కంటెంట్ ఉంటే అందరూ సపోర్ట్ చేస్తారు. అది సినిమా వాళ్ళు, సినిమా చూసేవాళ్ళు, సినిమా తీసేవాళ్ళు, సినిమా గురించి మాట్లాడేవాళ్ళు, సినిమా నిలబెట్టే మీలాంటి వాళ్ళు, ఛానల్స్ అందరూ కూడా సినిమా చూస్తారు. అలాంటి ఒక మంచి సినిమా చేసాం, అందుకని అందరూ నిలబడతారు, చూడటానికి వస్తారు, థియేటర్లో వస్తుంది, మొత్తం ఎవ్రీథింగ్ పాజిటివ్ అండి, అంత బాగా జరుగుద్ది.
అండ్ మీరు లవ్ స్టోరీస్ చెప్పారు కదా, ఫాదర్ సన్, ఫాదర్ డాటర్. ఇప్పుడు గోపరాజు రమణ గారు ఉన్నారు, తనికెళ్ళ భరణి గారు ఉన్నారు, కొన్ని పేర్లు వింటున్నాం. దేవిశ్రీ దేవి ప్రసాద్ గారు ఉన్నారు, దేవి ప్రసాద్ గారు ఉన్నారు. ఇప్పుడు మేము గెస్ట్ చేస్తా ఉన్నాం ఎవరెవరికి ఫాదర్ అవుతారు, ఎవరెవరు. అది కూడా అదేం సీక్రెట్ లేదు, అదేం దాంట్లో సీక్రెట్ ఏం లేదండి. ఈ అమ్మాయి ఫాదర్ దేవి ప్రసాద్ గారు, ఆ. ఆయన ఫాదర్ గోపరాజు రమణ గారు. ఇద్దరే మంచి కామెడీ టైమింగ్ ఉన్న వాళ్ళే. ఆయన మీలా యాక్చువల్లీ సైలెంట్ లోపల ఉంటుంది ఆయన స్టఫ్ అంతానే. దేవి ప్రసాద్ గారికి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్స్ అవుతుంది ఆయన కెరియర్ లో డెఫినెట్ గా. ఆయన అంటే మీరు ఎప్పుడన్నా అడిగారా సార్, ఐ మీన్ మీకు అంత ఒకవేళ బాగా క్లోజ్ అయ్యి ఉండి ఎప్పుడన్నా కలిసి ఉంటే ఎందుకు మేకర్ నుంచి కంప్లీట్ యాక్టర్ గా టర్న్ అయిపోయారు? యాక్చువల్లీ ఆ జానర్ లో ఆర్టిస్టులు కరువుగా ఉన్నారు. ఇంకా ఆయన ఇప్పుడు ఆర్టిస్ట్ ఎంత బిజీగా ఉన్నారంటే డైరెక్షన్ చేయడానికి ఆలోచించడానికి కూడా ఆయన టైం లేదు. అది బట్ అంటే వీళ్ళిద్దరి నుంచి మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎక్కువ సెన్స్ ఆఫ్, ఐ మీన్ వాళ్ళ సెన్స్ ఆఫ్ హ్యూమర్ని మీరు బాగా వాడుకునే ఉంటారని అనుకుంటున్నాను. 100% అండి. అంటే నిజం చెప్పాలంటే ఒక్క సీన్ చేసిన ఒక వ్యక్తి దగ్గర నుంచి ఒక 10-15 సీన్లు చేసిన మేము, ఒక 15-20 చేసిన దేవి ప్రసాద్ గారు కానివ్వండి, గోపరాజు రమణ గారు, అందరూ ఎంత పోటీగా చేశారంటే అంత పోటీగా చేశారు. మీరు ఒక్కళ్ళని పాయింట్అవుట్ చేయలేరు, అరే వీళ్ళు కొంచెం చేసుంటే బాగుండేది అని. అందరూ అంత న్యాచురల్గా చేశారు మొత్తం. అంటే మీ గుణం ఎలా ఉంటుంది పర్సనల్లీ అడుగుతున్నాను. అంటే ఇప్పుడు ఆయన అన్నారు, ఏమన్నారు, ఎవరైనా కూడా మనకి ఎప్పుడైతే ఇండస్ట్రీలో ఒక లెజెండ్స్ స్థాయిలో ఉండిపోయారో వాళ్ళు ఎవరు కూడా పక్క క్రాఫ్ట్లో వేలు పెట్టరు, క్రిటిసైజ్ చేయరు, క్రాఫ్ట్ని గౌరవిస్తారు, లవ్ చేస్తారు. బట్ ఏంటంటే మీకు ఒకవేళ తెలుసుకోవాలని ఉంటే పర్లేదు సార్ చెప్పండి, జెన్యున్గా చెప్పండి అని మీరు వెంటబడి 4-5 సార్లు అడిగితే ఏమన్నా కొంచెం ఓపెన్ అయ్యి చెప్పే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇప్పుడు దేవి ప్రసాద్ గారిలో ఒక డైరెక్టర్ ఉన్నారు, ఆయన పైగా ఆయన ఫ్యామిలీ డ్రామాస్ అన్ని మనం చూసాం, మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండేవి. సో ఆయన ఉన్నారు, మన పట్నాయక్ సార్ ఉన్నారు, లేదంటే ఇంకెవరన్నా ఉన్నారు, ఎవరినైనా అడిగేవారా ఫీడ్బ్యాక్ ఏంటి ప్లీజ్ చెప్పండి? అందరూ అండి. అంటే ఇంకోటి ఏంటంటే కథ అందరికి నచ్చింది కాబట్టి అందరూ ఎలా ఫీల్ అయ్యారంటే, నేను ఇప్పుడు సినిమా చేసినప్పుడు ఏమనుకుంటాం అంటే దిస్ ఇస్ మై కిడ్ అని నేను చెప్తాను కదా. ఇక్కడ ఏంటంటే ఇది చేసిన అందరూ 100 మంది పని చేసిన కార్మికులు అందరి కిడ్ ఇది. అందరూ చెప్పారు, ఆర్పి గారు సజెస్ట్ చేశారు, అది బాగుంది, ఇంప్లిమెంట్ చేశారు. దేవి గారు చెప్పారు, భరణి గారు చెప్పారు, గోపరాజు రమణ గారు చెప్పారు, మా కెమెరా విజయ్ భాస్కర్ గారు అని ఒకళ్ళు ఉంటారు, ఆయన కెమెరా ఆపరేటివ్ కెమెరామెన్, ఆయన చెప్పారు, నా టీమ్మేట్స్ చెప్పారు, నా లైట్ ఆఫీసర్స్ చెప్పారు, అందరు చెప్పారు, అన్నీ ఇంప్లిమెంట్ చేశారు. ఎందుకంటే అన్నీ బాగున్నాయి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కనిపించేది నేను, వినిపించేది నేను, ఆ పేరు నాకే వస్తుంది. కాకపోతే నిజం ఏంటంటే అందరికి ఇది, అందరూ అలా పనిచేశారు. అసలు ఎలా పనిచేశారో చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. అసలు అది నేను అంటే వర్ణించలేను, ఒక్కొక్కళ్ళు ఇలా పనిచేశారు అని చెప్తే చాలా తక్కువ అవుతుంది. సో టూ గుడ్ అండి. అందరూ ఏదో ప్లాన్ చేసుకున్నట్టు అయింది మీ లైఫ్, మంచి ప్రాజెక్ట్ చేతిలో పడడం, డైరెక్టర్, యాక్టర్ అన్నీ అవ్వడం, పట్నాయక్ సార్ని లాక్కి వచ్చేసారు జాతగా, అందరినీ ఏదో సంథింగ్ ఏదో నక్కతోక తొక్కారు అంటారు కదా, సంథింగ్ ఏదో. వినాయక చవితి ముందు కరెక్ట్గా గణేష్ మీద పాట రిలీజ్ చేయడం, ఈ ఐఎంపై కాన్సెప్ట్లు చాలా చాలా ప్లాన్గా అయిందండి. ఏదో ఒక నెపో కిడ్ అవుతాడు కదా, ఇంట్రడ్యూస్ అవుతాడు కదా, అలా ఇంట్రడ్యూస్ అయ్యారు మొత్తానికి. నిజం. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్ అండి. వినాయక చవితి సందర్భంగా ఇది చేస్తున్నాం కాబట్టి వినాయకుడి బ్లెస్సింగ్స్ మనందరి మీద ఉండాలి, మనందరం కలిసి ఎదగాలి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మీరు కూడా బాగా చేశారు ఇంటర్వ్యూ. సార్ మీరు అన్నారండి, అర్థమైంది నాకు. లేదు బాగుంది, యూఆర్ డూయింగ్ గుడ్ జాబ్. సో సార్ నార్మల్గా జనరల్లీ మీ పాటలన్నిటిలో మీకు బెస్ట్ సాంగ్ అంటే ఏం చెప్తారు? దీనికి మాత్రం ప్లీజ్ డిప్లొమాటిక్గా చెప్పకండి సార్. మీరు మీ ఆన్సర్ చాలా దాని స్టాండర్డ్ ఆన్సర్ ఉంటుంది, అంటే బాగా స్టాండర్డ్స్ ఉన్న వాళ్ళు క్యాచ్ చేసే ఆన్సర్ ఫిలాసఫీగా అనిపిస్తుంది ఒక్కొక్క ఆన్సర్లో. బట్ థింగ్ ఏంటంటే మేము ఒక కామనర్స్గా తీసుకునే అంత బ్రెయిన్స్ లేవు మాకు. అదేం లేదు, నీ స్నేహం ఇక రాదు అని మనసంతా నువ్వు ఆ పాట బాగా ఇష్టం. ఆ తర్వాత 6 టైటిల్ సాంగ్ నేను చేస్తున్నాను. రెండు సాంగ్స్ కూడా బాగా వాడుకలో ఉంటాయి. ఆ నలుగురు మీరు మీడియాలో ఎవరు ఏ పెద్దవాళ్ళు కాలం చేసినా కూడా ఆ పాట ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎంత ఫిలాసఫీ అసలు, అది ఫిలాసఫీ క్రెడిట్ చైతన్య ప్రసాద్ గారు. బట్ ఆ మ్యూజిక్ యాడ్ అవ్వాలి కదా సార్ ఎలివేట్ చేయడానికి. సూపర్. మేబీ ఆయన కూడా మ్యూజిక్ చూసిన తర్వాత ముందు మ్యూజిక్ ఇస్తారు సార్ చాలా పాటలు, మ్యూజిక్ నుంచే వస్తుంది కదా సార్ వాళ్ళు కూడా బూస్ట్. కథ వినగానే ఇది ఆ నలుగురు థీమ్ అని చెప్పాను, దానికి లిరిక్ రాయించారు. బట్ థ్యాంక్ యూ, ఈ 2 సాంగ్స్ అయితే చెప్పారు. బట్ ఎనీవే సార్, ఐ విష్ యూ ఆల్ సక్సెస్ సార్. ఐఎంవై మరి నేను కూడా గెస్ట్ చేయలేకపోతున్నాను, బట్ చెప్పాను కదా ముందైతే
విఎంవై యాక్చువల్లీ WMY వి మిస్ యూ. మీరు మళ్ళీ తిరిగి వచ్చారు, ఇంకా వేరే క్రాఫ్ట్స్లో కూడా మిమ్మల్ని త్వరగా చూడాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ. అంటే ఈ కాన్సెప్ట్ ఇది క్లోజ్ అయ్యి, ఈ కంటెస్ట్ క్లోజ్ అయ్యి రివీల్ అయిన తర్వాత మేము కూడా మిమ్మల్ని తిట్టుకుంటామో లేదో చూస్తాం. ఒకవేళ తిట్టుకునేలా ఉంటే మేము అయితే ఓపెన్గా సోషల్ మీడియాలో రివ్యూ చేసి పెడతాం. తిట్టండి. అంటే IMY అనేది తెలుగు టైటిల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ తేడా టైటిల్. ఈ రెండు గుర్తుపెట్టుకుని తేడా పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. థ్యాంక్ యూ అండి. iDream ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు సాహితీ అవాంఛ. iDream ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. నేను మీ త్రినాథ్ కటారి. iDream ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మట్టి గణపతినే పూజిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.